Let us take another example. Just మనం కామెంట్ చేయగలిగితే చాలు. You can just comment it. Values రాకపోతే ఓన్లీ values later on we'll see. Let's say in another example I'll take, the situation will be like this. In another example I'm taking current carrying loop only, but this time it is carrying current, constant current. Same conducting loop is placed here, but this time this conducting square loop is moving with some velocity. Let's say it is going with some velocity v. ఇలా వెళ్తూ ఉంది. So constant current, but it is not at rest, it is in motion. So this is the nature of magnetic fields. ఇలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు చెప్పు, ఇందులో ఫ్లక్స్ పోతుందా? ఫ్లక్స్ అయితే పోతుంది, ఇంకా అది ఫార్ములా. సపోజ్ ఏదో ఒక ఇన్స్టెంట్లో ఇది ఎక్స్ అనుకుందామా, ఇది ఎక్స్ అనుకో, ఇది ఎల్ అనుకో, ఏదో ఒక ఇన్స్టెంట్లో. దాని వాటి ఫ్లక్స్ ఫార్ములా ఇందాక అక్కడ రాసాం. సో ఫ్లక్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ కాన్స్టెంట్, ఎల్ కాన్స్టెంట్, 2π కాన్స్టెంట్, లాగ్ ఆఫ్ సో ఎల్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్. సో ఫ్లక్స్ అయితే ఉంది. ఇప్పుడు ఈ ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఎక్స్ పెరిగే కొద్దీ డిక్రీజ్, ఎందుకని మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ తగ్గిపోతూ ఉంటాయి, అంతేనా? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ యాజ్ ఐ గో ఆన్ లైక్ దిస్, మ్యూ నాట్ ఐ బై 2πx కదా అక్కడ కింద, అది డినామినేటర్లో ఆర్ ఫ్యాక్టర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే అప్పుడు ఏమైంది? ఫ్లక్స్ డిక్రీజ్ అయింది. సో ఫ్లక్స్ డిక్రీజ్ అవుతుంటే ఇప్పుడు ఏం చేయాలి? డిక్రీజ్ కానివ్వదు, అంతేనా? అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ ఇప్పుడు 100 అయినాయి, ఇక్కడికి వెళ్ళిన తర్వాత 18, ఇంకొద్ది దూరం వెళ్తే 16, అంటే కానివ్వదు. కానివ్వదు అంటే ఇప్పుడు దీంట్లో ప్రొడ్యూస్ అయినటువంటి ఇండివిజువల్ కరెంట్ ఏం చేయాలి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అదే డైరెక్షన్లో ప్రొడ్యూస్ చేసుకోవాలి. అంటే అప్పుడు కరెంట్ ఇలా పోవాలి, అప్పుడు లోపలికి ఇలా వస్తుంది. అంటే కరెంట్ విల్ బి లైక్ దిస్. సో దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ కరెంట్, అంతేనా? దిస్ వాట్ వెరీ సింపుల్. సో కావాలంటే మనం ఇప్పుడు అది కూడా చూడొచ్చు. ఇప్పుడు v ఈజ్ ఈక్వల్ టు ఏం రాసి మనం, సో చూద్దాం. ఫ్లక్స్ అంటే ఏం కరెంట్ కానీ dφ/dx చేయాలి కదా. సో దీని ఇట్లా రాద్దాం. ఫ్లక్స్ x ఈజ్ ఈక్వల్ టు సో మ్యూ నాట్ కాన్స్టెంట్, ఐ కాన్స్టెంట్, ఎల్ కాన్స్టెంట్ బై 2π కాన్స్టెంట్, సో లాగ్ ఆఫ్ ఎల్ ప్లస్ ఎక్స్ మైనస్ లాగ్ ఎక్స్ రాయచ్చు కదా మనం. సో dφ/dt చేద్దాం. సో dφ/dt విల్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐఎల్ బై 2π. సో లాగ్ ఎక్స్కి 1/x ఫార్ములా, సో 1/x, సో అంటే ఎల్ ప్లస్ ఎక్స్, మళ్ళీ ఎల్ని చేస్తే 0, ఎక్స్ని చేస్తే dx/dt. సో dx/dt అంటే ఏంటి? వెలాసిటీనే కదా మనకు వచ్చేది. సో వెలాసిటీ, మరి దీన్ని చేస్తే 1/x, మళ్ళీ ఎక్స్ని చేస్తాం కదా, dx/dt అంటే వెలాసిటీ, అంతేనా? సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, అక్కడ వీని బయటికి తీసేయచ్చా? సో వీని బయటికి తీసే చేస్తా. వెన్ ఐ పుల్ అవుట్ v అవుట్ సైడ్, వెలాసిటీ అట్ దట్ ఇన్స్టెంట్. సో కాన్స్టెంట్ వెలాసిటీ అనుకుందాం, అంటే ఒకే వెలాసిటీతో 2 meters per second, 3 meters per second ఏదో సంథింగ్ పోతుంది. సో అప్పుడు నాకు dφ/dt విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? v బయటకు వచ్చేసింది, మ్యూ నాట్ ఐఎల్ బై 2π, మ్యూ నాట్ ఐఎల్ వెలాసిటీ బై 2π. సో ఎల్సిఎం కూడా తీసుకుంటా, ఎల్ ప్లస్ ఎక్స్ ఎక్స్, సో ఎక్స్ మైనస్ ఎల్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఎల్ ప్లస్ ఎక్స్. సో ఎక్స్ క్యాన్సల్, ఎల్ ఒకటి మిగులుతుంది. సో అప్పుడు ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ dφ/dt. సో ఎక్స్ క్యాన్సల్, మైనస్ ఎల్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. దట్ ఈస్ మ్యూ నాట్ ఐ ఎల్ స్క్వేర్ వి బై 2πx ఇంటూ ఎల్ ప్లస్ ఎక్స్. సో ఎందుకంటే ఎక్స్ మీద ఖచ్చితంగా డిపెండ్ అవుతుంది ఎక్కడున్నాము అని. సిఎంఎఫ్ వచ్చేసింది అంటే కరెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఈ బై ఆర్, ఆర్ అనేది రెసిస్టెన్స్ ఇస్తే మనకు వచ్చింది. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ క్యాలిక్యులేటింగ్. ఓకే, అది ఇట్లా మన ఇష్టం, ఇక ఇది ఎన్నైనా చేసుకుంటూ పోతుండొచ్చు. సో ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చేస్తూ ఇలాంటిది. ఆల్మోస్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ మనము సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు సపోజ్ సర్టెన్ రీజన్ ఉంది, ఒక సర్టెన్ రీజన్ ఉంది, ఈ రీజన్ అనుకో ఏదో ఒకటి, ఆ రీజన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఇన్ సర్టెన్ రీజన్ దెర్ ఇస్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ రీజన్లో మాత్రమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది.
సపోజ్ ఇప్పుడు ఈ రీజన్లో ఉన్నటువంటి ఒక మ్యాగ్నెటిక్ ఒక కండక్టింగ్ లూప్ ఉంది నాకు. లెట్స్ సే దిస్ ఇస్ ద కండక్టింగ్ లూప్. ఇప్పుడు నేను అట్ట ఎడ్జ్లో ఉంది కదా, బి కాన్స్టెంట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫిక్స్డ్, లూప్ అంతా ఎవ్రీథింగ్ బాగుంది. నేను బయటికి తీసుకెళ్ళాను ఇప్పుడు. లెట్స్ పుల్ అవుట్. సో ఒకటి పట్టుకొని లాగుతున్నాడు దీన్ని. సమ్ ఎక్స్టర్నల్ ఏజెంట్ ఈజ్ పుల్లింగ్. ఒకటి పట్టుకొని లాగుతున్నాడు. లాగుతుంటే అది ఏమవుతుంది, బయటకు వెళ్ళిపోతుంది కదా. సో బయటకు వెళ్ళిపోయిందంటే కాసేపటికి ఎలా ఉంటుంది సిచ్యువేషన్, ఇక్కడికి ఎక్కడికి వచ్చింది. దాని ఇట్లా బయటకు పోతుంది కదా అది. అంటే ఇప్పుడు ఫ్లక్స్ పాసింగ్ త్రూ ఇట్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది. ఇంతకుముందు 100 లైన్స్ వెళ్ళేటివి, ఇప్పుడు కొద్ది తక్కువ 80. ఇంకా బయటకు పోతే ఇంకా తక్కువ. ఇప్పుడు దాన్ని కాపాడుకోవాలి, అంతేనా? తక్కువ అయితే తక్కువ కానీ ఇది అంతే. ఇఫ్ ఇట్ ఇస్ డిక్రీజింగ్ ఇట్ విల్ నాట్ అలో యూ టు డిక్రీజ్. అంటే ఇప్పుడు ఫీల్డ్ లైన్స్ ఇలా పోతున్నటివి, ఇప్పుడు దీంట్లో కరెంట్ ఎలా రావాలి, అంతేనా? అప్పుడు సేమ్. సో దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్. అర్థమైంది ఇండ్యూస్డ్ కరెంట్ మనం ఎలా కామెంట్ చేయాలన్నది. సో దిస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ వేర్ యూ కెన్ సీ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎలా వస్తుంది అని. సింపుల్ డైరెక్షన్లో అడుగుతారు కొన్నిసార్లు, పిల్లలు తప్పు చేస్తారు, అంతేనా? ఓకే, సో దట్స్ ఇట్. విల్ స్టాప్ హియర్. విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్.